గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ గీతం కాలేజీకి 54.74 సెంట్లు రెగ్యులరైజ్ చేసేందుకు సన్నద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో వామపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించినంత వరకు వామపక్ష పార్టీ నేతలు ఉన్నారు. వాడికి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 54.74 సెంట్లు గీతం కాలేజీకి రెగ్యులరైజ్ చేసేందుకు సన్నద్ధమవుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? పేదోడు ఇల్లు కట్టుకున్న పర్మిషన్స్ లేవు, అనుమతులు లేవు అంటూ రద్దు చేసేటటువంటి కొట్టేసేటటువంటి జీవీఎంసీ దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ప్రభుత్వం ఎటువైపుగా వెళ్తుంది అంటారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పెత్తందారులు పెట్టుబడిదారుల సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పడానికి ఇదో నిదర్శనం. గతంలో మంత్రి లోకేష్ గారు ఒక మాట ప్రకటించారు, మేము భూములు ఇస్తాం 99 పైసలకే ఇస్తాం, ఏం చేసుకుంటారు మీరు అనే పద్ధతిలో మాట్లాడతారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ నగరంలో 800 మురికివాడలు ఉన్నాయి. ఆ మురికివాడల్లో ప్రజలు చిన్న చితక గుడిసెల్లో ఇదంతా నివసిస్తా ఉన్నారు. వాళ్ళ నివాస ప్రాంతాలని రెగ్యులేట్ చేయడానికి మీకు మనసు రాదు, కానీ వాళ్ళ నివాస ప్రాంతాలని వాళ్ళు కట్టుకున్నటువంటి చిన్న గుడిసెని క్రమబద్ధీకరణ చేస్తే మీరు ప్రజల పట్ల, ప్రజా సంక్షేమం పట్ల, ప్రజల నివాసాల పట్ల మీలో చిత్తశుద్ధి ఉందనే విషయం కనిపిస్తా ఉంది. అయితే వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి గీతం లాంటి సంస్థలకు 54 ఎకరాలు, అరెకరా, పావెకరా కాదు, లేకపోతే ఏదో పక్కనున్నటువంటి చిన్నపాటి అవసరం మేరకు కూడా కాదు, ఒక ప్రైవేట్ సంస్థ, అదేమి గవర్నమెంట్ విశ్వవిద్యాలయం కూడా కాదు, అలాంటి దానికి 54 ఎకరాలకు పైగా భూమిని రెగ్యులరైజ్ చేస్తూ క్రమబద్ధీకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఆ భూమిని నిజంగా ప్రజా అవసరాలకు ఉపయోగిస్తే మేమేం తప్పు పట్టను. విశ్వవిద్యాలయం పేరుతో వాళ్ళు ఏం చేస్తా ఉన్నారో మొత్తం ఈ ప్రపంచానికి తెలుసు. అక్కడ విద్య చెప్పడం ఒక పార్టీ అయితే అనేక ఇతరత్ర కార్యక్రమాలకు ఆ భూముల్ని వాళ్ళు ఉపయోగించే ప్రమాదం ఉంది. దట్టు అది కోస్టల్ కారిడార్ కి దగ్గరగా ఉన్నటువంటి భూమిగా మనకు అనిపిస్తా ఉంది. కాబట్టి ఈ సిఆర్జెడ్ నిబంధనలు కూడా ఆ భూమి విషయంలో వర్తించే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్రమబద్ధీకరణ సరైనటువంటి విధానం కాదు. క్రమబద్ధీకరణ ఎందుకు చేయాలి? పెత్తందారులకు మీరు అన్ని ఎకరాల్ని మీరు క్రమబద్ధీకరిస్తారా? ఇటు పక్కన పేదవాడికి 60 గజాల భూమి ఇవ్వడానికి మీకు మనసు రావడం లేదు. ఇప్పటిదాకా మీరు ప్రకటించినటువంటి పేదలకు ఇళ్ల పట్టాల విషయంలో మీకు ఆ రకమైనటువంటి భావన లేదు. కానీ 54 ఎకరాలని అప్పనంగా క్రమబద్ధీకరణ చేస్తామనేది మంచి పద్ధతి కాదు. టౌన్ ప్లానింగ్ అధికారులు గీతం యూనివర్సిటీతో కుమ్మక్కై ఇదంతా చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ విషయంలో ప్రజా ప్రయోజనాలు ఏమున్నాయో కూడా మనం బయటకు వ్యక్తం చేయాల్సిన అవసరం. ఏ ప్రజా ప్రయోజనం కోసం మీరు ప్రభుత్వ భూముల్ని క్రమబద్ధీకరిస్తా ఉన్నారు? ప్రభుత్వం ఎవరికైనా భూమి ఇస్తే ప్రజా ప్రయోజనం ఉండాలి. అందులో ఏ ప్రజా ప్రయోజనం ఉంది? ఇప్పుడు ఏమైనా గీతం ఆ మెడికల్ కాలేజీకో ఇంకో దానికి ఇస్తే అక్కడ ఏమైనా ఫ్రీగా వైద్యం చేస్తా ఉన్నారా? డబ్బులు తీసుకుంటా ఉన్నారు కదా. ఫ్రీగా వైద్యం చేసే వాళ్ళకి భూములు ఇవ్వండి, ఫ్రీగా చదువు చెప్పే వాళ్ళకి భూములు ఇవ్వండి. గీతం యూనివర్సిటీలో ఏమైనా ఫీజులు లేకుండా ఫ్రీగా ఏమైనా ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నారా? కాబట్టి ఇది పూర్తిగా ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయంగా ఇదే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి సంబంధించిన భవనాల నిర్మాణానికి విశాఖలో ప్రభుత్వ భూమి లేదని చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు చూస్తే అక్కడ ఉండేటటువంటి రెవెన్యూ సిబ్బంది, జీవీఎంసీ సిబ్బంది అంతా కలిపి రెగ్యులరైజ్ చేయడానికి ముందుకు వచ్చారు. ప్రభుత్వ భూమి లేదంటూ చెబుతూనే నేడు ప్రభుత్వ భవనాలకు భూమి లేనప్పుడు ఈరోజు ప్రైవేటు వ్యక్తులు దారాదత్తం చేయడాన్ని ఎలా చూస్తారు? అది ఎంపీకి సంబంధించినటువంటి సంస్థ కాబట్టి. అంతే కదండి. రాజు అనుకుంటే దెబ్బల కరువు అనే పద్ధతుల్లో వడ్డించేవాడు మనవాడైతే బంతిలో చివరున్న ఆడికి కావాల్సినటువంటి పదార్థాలు అన్ని వస్తాయి. అదే పద్ధతుల్లో ఈరోజు ఈ రాజ్యం నడుస్తా ఉంది. ఇది పూర్తిగా తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి భరత్ గారు తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ రకంగా చేస్తా ఉన్నారు. గతంలో అది ఆ ల్యాండ్ జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో అన్యాక్రాంతమైందని గుర్తించి పగలగొట్టినారు. ఇది రాజకీయ కక్షల ఆ చర్చలోకి నేను వెళ్ళడం లేదు. క్రమబద్ధీకరణ చేసేటప్పుడు దాని వెనకాల ఉన్నటువంటి ప్రజా ప్రయోజనం ఏంటి అనేది మేము గమనంలోకి తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మీరు అంటున్నట్టు ఇంతకుముందు ప్రభుత్వ అధికారులు అన్నారు, ఈ విశాఖ నగరంలో ఏవైనా ప్రభుత్వ భవనాలు కట్టాలంటే ప్రభుత్వ భూమి లేదంటా ఉన్నారు. మరి ఇప్పుడు క్రమబద్ధీకరణ చేస్తున్నది ఎవరి భూమి? ఎవరి భూమిని ఎవరికి క్రమబద్ధీకరిస్తా ఉన్నారు? అది అటవీ శాఖ భూమే, లేకపోతే సముద్ర తీరంలో ఉన్నటువంటి తీర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమే, లేకపోతే ఇతరత్ర అదేమైనా పొరంబోకు భూమే? ఏంటి అది అసలు? ఆ భూమిని మీరు క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఏమొచ్చింది? క్రమబద్ధీకరించకపోతే గీతం కాలేజీ నడవదా? కాబట్టి ఇవన్నీ ప్రశ్నలు ప్రజల మనసుల్లో ఉన్నాయి. కాబట్టి దీని వెనకాల అనేక శక్తులు పనిచేసి
ఒక పెట్టుబడిదారుడికి ఈ ప్రభుత్వం అంతా వత్తాసు పలికే పద్ధతుల్లో ఇక్కడ ఉన్నటువంటి జీవీఎంసీ అధికారులు వత్తాసు పలికే పద్ధతుల్లోని ఇదంతా చేస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఈ అంశం జీవీఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో చర్చకు కూడా రాకుండా దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పక్షాలను కూడా కోరుతా ఉన్నాం. ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినంత వరకు భూములు రెగ్యులరైజ్ చేసేటటువంటి పరిస్థితుల్లో ప్రజా ప్రయోజనాలతో పాటుగా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నటువంటి నేపథ్యంలో కాపాడాల్సినటువంటి అధికార యంత్రాంగం దారాదత్తం చేయడంపై అయితే మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జీవీఎంసీ అధికారులు ఇటువంటి రెగ్యులరైజేషన్ అంశాలకు సంబంధించినంత వరకు వెనకడుగు వేయాలంటూ కూడా పూర్తిగా డిమాండ్లు వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, యూటీవీ, విశాఖ నుంచి.